లక్షలంటేనే మిగిలిన సిన్నరకోల టెంపుల్లో అయ్యా అయ్యా ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూస్తుంటే నా పరిస్థితి వాళ్ళ టీవీలో ఉన్నా నా పరిమ అయ్యా ధర్మం చేయండి ఇదా పరిస్థితి నా పరిస్థితి దువాడి మాత్రం అయితే చాలా పిచ్చికిపోతుంది చాలా 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 బాగుంది స్టైల్ వచ్చింది దువాడి మాత్ర గారు స్టైల్ వచ్చింది చాలా చాలా మంది బిగ్ బాస్ అంటే ఒక లుక్ బిగ్ బాస్ అంటే అదిరిపోయింది చాలా మంది ఉన్నారు అమ్మాయిలు కూర్చుంటే అబ్బా బిగ్ బాస్ లో చాలా మంది అబ్బా ఏం డాన్సులు అబ్బా అబ్బాయిలు అందరు డాన్సులు అయ్యా నాగేంద్ర గారండి ఒక్కసారి నన్ను బిగ్ బాస్ లో తీసుకుంటా అయ్యా నాగేంద్ర నేను అది ఎవడయ్యా ఏంది ఇప్పుడు ఒకసారి బిగ్ బాస్ లో తీసుకుంటావు ఒక బిగ్ బాస్ లోకి వచ్చి ఏం చేస్తావు అయ్యా బొమ్మలతో ఆడుకున్నాయా ఆడుకోవడానికి బొమ్మలు కాదురా నాగార్జున ఉన్నంత వరకు పక్క బిగ్ బాస్ గెలుతుంటది గెలుతూ ఉంటది ఒక డైలాగ్ ఆలకించవా ఇగో నా పవర్ఫుల్ కొడంగాల్లో పులిపెట్ట జూబిలీస్ లో నవీన్ యాదవ్ పులిపెట్ట సంటుకురోడ్ అంటారా బాబు ఏంటి ఎలా మాట్లాడాలి ఆమె తిప్పికొడితే 24 ఎంత ఏజ్ ఉంటది ఆమె అలా మాట్లాడడం అనేది అంటే ఇటు 4 గోళ్ల మధ్య మాట్లాడడం వేరు అదేందా 10 మందిలోకి వచ్చి నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావు అంటే జడ్చడానికి అంత నెగిటివిటీ తప్ప ఏం లేవు ఆమె దగ్గర ఆమె దయచేసి హెల్మెట్ చేయండి నెక్స్ట్ వీక్ గేమింగ్ పరంగా కూడా కొద్దిగా డౌన్ అయింది రీతు చౌదరి కూడా కాకపోతే ఆమె కంటే ఇప్పుడు ఈమె ఎక్కువ రాషన్ చెప్తాం కదా గేమింగ్ పరంగా వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి అది చూసుకోవాలన్నమాట ఎందుకు వచ్చారో ఫస్ట్ తెలియాలి కదా దాని తర్వాత మిగతా ఏమైనా సరే అంటే ఇప్పుడు ఇమ్మాన్ ఉన్నాడు గేమింగ్ ఆడుతుండు ఆ లవ్ ట్రాక్ అవి నడుపుతుండు అంతా ఫైన్ అలా చేయాలి కానీ ఒకటే దాని మీద ఉండకూడదని చెప్తా పోయి అది స్టోరీ ఒక వ్యక్తి అది నువ్వు చెప్పినా తప్పైతే నేను చెప్పినా తప్పైతే తప్పు అని చెప్పి మరి వేరే చెప్పాం అది తప్పు కాదు ఒప్పని చెప్తే మనకి ఎలా కలిద్ది అలా కాలుతుంది అనమాట అంటే ఆమె కొద్దిగా ముందు నెగిటివిటీ కాదు అది ముందు తీసుకెళ్ళాలని కూడా చెప్పిండొచ్చు కదా అంటే ఈ తప్పు నువ్వు ఉంది ముందు సరిదిద్దుకొని చెప్పొచ్చు ఈయన కూడా చెప్దాం అనుకున్నాడంట అంత క్లోజ్ అయినా కూడా చెప్దాం అనుకున్నాడు ఆయన ప్లేట్ ప్రేరించేసరికి అది ఆయన తప్పు ఈయన తప్పు అయితే ఏం లేదు రమ్యనే కదండి అందరు బాగున్నారు చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నారు చూడాలి ఇంకా నైట్ ఎపిసోడ్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఈ రోజు ఇమ్మాన్యుల్ కాకుండా ఇంకెవరైనా సరే ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారని చూడాలనుకుంటున్నాను కొత్తగా రీతు ఫెయిర్ తన గేమ్ చాలా బాగా ఆడుతుంది ఓన్లీ పవన్ వల్ల కొంచెం నెగిటివ్ గా వస్తుంది తప్ప తన బయటకి గేమ్ ఎక్కడ తనకి గివ్ అప్ ఇచ్చి నాకు ఒకసారి చెప్పండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇప్పటి వరకు కూడా తను ఏ గేమ్ లో కూడా అబ్బా నేను ఆడలేను లేకపోతే నేను ఇదని ఎక్కడ చూపించలేదండి చాలా బాగా ఆడుతుంది రీతు గేమ్ అంటే రీతు ఒకటే కదండి చాలా మంది పెట్టుకున్న రిలేషన్స్ అక్కడ ఓకేనా ముందు మనం చూడాల్సింది అదే మన జనాల్లో ఉండేది ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ వస్తాం మనం ఓకేనా పాజిటివ్ చూడాలి అమ్మాయి గేమ్ ఆడుతుంది దాన్ని ఎవరు పట్టించుకోవట్లా సరైన క్వశ్చన్ చేస్తుంది అందరినీ ఓకేనా ఎవరైనా తప్పు చేసినా అవన్నీ ఎవరు పట్టించుకోవట్లా సేపు పవన్ పట్టించుకుంటున్నారు ఓకేనా ముందు మనం మారాలి చూసే విధానం మారాలి రాము గారికి కనిపిస్తున్నారు ఇది నిజమే కానీ కనిపించే తీరు చాలా వరస్ట్గా ఉంది ఓకేనా ఆయన క్యాప్టెన్సీ అయిపోయింది ఆల్రెడీ ఓకేనా కళ్యాణ్ గారి క్యాప్టెన్సీలో ఆయన పెత్తనం చెలాయించకూడదు చేస్తానే ఉన్నాడు మరి ఇప్పుడు సుమన్ గారు ఉంది ఆయనే చేస్తున్నాడు అంటే పెద్దరికం అంటే ఆయన చిన్నపిల్లడు అన్నారని పెద్దరికం ఇప్పుడు చూపిస్తున్నాడా ఏంటి అర్థం కావట్లేదు నాకు ఓకేనా ఎవరు ఆన్సర్ చేయాలో వాళ్ళు ఇస్తే బాగుంటది రాము రాథోడ్ గారు మీరు పెద్ద దాంట్లో దూరాల్సిన అవసరం లేదు మేబీ రీతు అందుకే చెప్పిందేమో గేమ్స్ లో కంటే కూడా నువ్వు మాటలు ఎక్కువ అయిపోతాయని చెప్పి అలా చెప్పుంటదని నాకు అనిపిస్తుంది గొడవలు అనేది సహజం క్లారిటీ తీసుకుంటారు మళ్ళీ కలిసిపోతారు తప్ప వాళ్ళేం శత్రువులు అయ్యేదైతే ఏం లేదు బట్ వన్ థింగ్ నేనేమంటానంటే ఇమ్మాన్యుల్ గారు తనుజ గారిని ఎలిమినేట్ చేస్తానంటేనే ఇచ్చారు కళ్యాణ్ గారికి పవర్ అది ఇచ్చారని చెప్పారు కదా నేనేమంటానంటే చెప్పే విధానం వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి నామినేషన్స్ వరకు తీసుకురావద్దు తనుజ ఏంటంటే అండి ఒకటి చెప్తా తన మనసులో ఏది పెట్టుకోదండి మాట తీరేందంటే కోపం చూపించేస్తుంది అంతేకాని తను వెనకేం పెట్టుకోదు బట్ అవతలకి అది ఎలా కన్వే అయిపోతుంది అంటే నాకు కూడా ఫస్ట్ నేను తనుజ గారిని అలాగే తీసుకున్నాను బట్ తర్వాత తెలుస్తుంది తను చాలా రియల్ గా ఉంది ఓకేనా సో అది అర్థం చేసుకుంటే మళ్ళీ ఇమ్మాన్యుల్ గారు అర్థం చేసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు సో నాకు తెలిసినంత వరకు అయితే తనుజ గారు ఇమ్మాన్యుల్ గారిని అట్లేమో అనుకోలేదు ఇమ్మాన్యుల్ గారు ఏంటంటే తను ఊరికి అరుస్తుంది కదా దాన్ని తీసుకోలేకపోతున్నాడు నా మీద చూపిస్తుంది ప్రతి ఒక్కరి ఎమోషన్స్ అని అంతే తప్ప